ఈ రోజు ఒక వ్యక్తి గురించి మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మన మధ్యలో లేరు, వేరే కార్యక్రమంలోని ఎంగేజ్ అయి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ వేదిక ఆయనది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ గుర్తొచ్చే ఉంటది. మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక రకంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ. ఎందుకంటే యువగలం పేరిట పాదయాత్ర అనేది ఒక సంచలనం, అది ఒక చరిత్ర. ఎందుకు చెప్తున్నానంటే పాదయాత్ర చాలా మంది నాయకులు చేశారు, కానీ చిన్న వయసులో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యల మీద ఒక అవగాహనే కాకుండా అదే పాదయాత్రలో ప్రజా సమస్యల మీద పరిష్కారాన్ని ఎత్తుక్కొని యువగలం పేరిట చాలా మంది తల్లిదండ్రులు ఆయన దగ్గరకు వచ్చి నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇవ్వండి, చదువుకొని కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాడు, కూలి పని చేసుకొని నా బిడ్డను చదివించుకున్నాను, అటువంటి బిడ్డకి ఉద్యోగాన్ని ఇవ్వండి అంటే ఆ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని 20 లక్షల ఉద్యోగాలకి ఆ రోజు ప్రామిస్ చేసి చెప్పింది చెప్పినట్టుగానే ఆ రోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టించిన మహానాయకుడు, మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు. ఈ రోజు ఈ